ఈ రీసెంట్ మార్కెట్ ఫాల్ లో చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో కొత్త స్టాక్స్ ని యాడ్ చేసుకుంటారు, ఆ ఉన్న స్టాక్స్ ని అమ్ముంటారు కదా. ఇన్ఫాక్ట్ నేను కూడా చేశాను, మీరు కూడా అలా చేస్తుండొచ్చు. కానీ నేను పర్సనల్ గా ఫాలో అయ్యే మెథడ్ ఏంటి, ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాల్ లో ఏ స్టాక్స్ కొనడానికి ఏ స్టాక్స్ అమ్మడానికి నేను పర్సనల్ గా ఫాలో అయిన మెథడ్, సో దట్ ఈ మార్కెట్ ఫాల్ అనే కాదు, ఇన్ఫాక్ట్ మార్కెట్ ఫాల్ గురించే కాదు, కమింగ్ టైమ్స్ లో మీ దగ్గర డబ్బులు ఉంటున్నప్పుడు అసలు ఏ స్టాక్ ని కొనొచ్చు, ఆల్రెడీ మీ దగ్గర ఉంటున్న స్టాక్స్ లో ఏ స్టాక్స్ ని ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాపర్ గా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే ఎంత మంచి స్టాక్ అయినా 30, 40, 50% కూడా ఓవర్ వాల్యుయేషన్స్ లోకి వెళ్ళినప్పుడు, మార్కెట్ కండిషన్స్ సైకిల్స్ బాగా లేనప్పుడు కూడా పడతాయి. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద, చాలా తక్కువ ధరలో ఉన్నప్పుడు CDSL లో ఎలా అయితే డబ్బులు పెట్టి హైకి వెళ్తున్నప్పుడు, పీక్ లోకి ఈ పాయింట్ లో వెళ్తున్నప్పుడు ఎలా ప్రాఫిట్ ని బుక్ చేసుకున్నారో, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ గా ఎలా మనం సైకిల్స్ ని ప్లే చేయడం నేర్చుకోవాలో కూడా ఇవాల్టి వీడియోలో కాంప్లెక్స్ టాపిక్స్ ని కాదు, సింపుల్ గా 2-3 మెథడ్స్ ని స్మార్ట్ గా థింక్ చేసి ఎలా మీరు తెలుసుకోవచ్చు అనేది ఇవాల్టి వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫైనలీ బై ఎండ్ ఆఫ్ దిస్ వీడియో స్ట్రెస్ ఫ్రీగా, ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ జర్నీని మీరు ఎలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చనే తెలుసుకుంటారు. ఎలా స్టాక్స్ మార్కెట్ పడుతున్నప్పుడు అండ్ ఈవెన్ నార్మల్ టైమ్స్ లో కూడా మంచి మంచి స్టాక్స్, నెక్స్ట్ పెరిగే స్టాక్స్ లోకి ఎలా వెళ్ళాలి అండ్ ఎలా స్మార్ట్ గా ఎగ్జిట్ అవ్వాలి, ఐ మీన్ ప్రాఫిట్ ఎలా బుక్ చేసుకోవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లక్షలు పెట్టి మ్యూచువల్ ఫండ్స్ రన్ అవుతూ ఉంటాయి కదా, ఫండ్ మేనేజర్స్ కి, దాంట్లో ఉంటారు అనలిస్టులకి, అందరికి సాలరీలు ఇస్తుంటారు కదా, వాళ్ళని మనకి ఎలా వర్క్ చేయించుకోవాలి, మన కోసం స్టాక్స్ కే వాళ్ళని ఎలా వర్క్ చేయించుకోవాలి మన కోసం అనేది కూడా ఇవాల్టి వీడియోలో ఉంటుంది. అండ్ బిగినర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే దీంట్లో సాలిడ్ కంటెంట్ ని మీకు అర్థమయ్యే విధంగా కూడా సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కొంత టైం అయితే ఇవ్వండి, మేబీ ఇది మీ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఉంటున్న థింకింగ్ నే మార్చొచ్చు. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను స్టాక్స్ గురించి మాట్లాడే ముందు, స్టాక్స్ ని మార్కెట్ ఫాల్ లో నేను పర్సనల్ గా చాలా వరకు ఫాలో అయ్యే మెథడ్ గురించి మాట్లాడే ముందు, స్క్రీనింగ్ కోసం, సెలెక్షన్ కోసం, ఎగ్జిట్ కోసం నేను ఏ మెథడ్ ఫాలో అవుతున్నానో చెప్పే ముందు, నాకు మన వాళ్ళంతా అసలు ఎప్పుడు స్టాక్ మార్కెట్ లోకి వచ్చారు అండ్ ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, డైరెక్ట్ స్టాక్స్ లోనా మ్యూచువల్ ఫండ్స్ లోనా, ఇది నాకు తెలుసుకోవాలని ఉంది. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా యాక్టివ్ గా స్టాక్స్ లో ఉంటున్నారా, మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటున్నారా, సో దట్ కమింగ్ కంటెంట్స్ దానికి తగ్గట్టు తీసుకురావాలంటే నాకు మీ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ తెలియాలి. కాబట్టి మీరు స్టాక్స్ లో ఉంటుంటే మీరు ఏ ఇయర్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు, మీరు స్టాక్స్ లో చేస్తున్నారా మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తున్నారా అన్నది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు మీరందరూ కూడా డబ్బులు సంపాదించాలని ఉంది, మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి, మీరు టైం ని మీ చేతుల్లో ఉంచుకోవాలి, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, హ్యాపీగా హెల్దీగా ఉండాలని కూడా ఉంది. సో కాబట్టి బిగినర్ గా మీరు ఒకవేళ ఇప్పుడే స్టాక్ మార్కెట్ లోకి వచ్చుంటే ఫ్రెండ్స్, యాజ్ ఎ బ్రదర్ గా చెప్తున్నాను అనుకోండి, చిన్న పెద్ద ఎవరైనా సరే మీకోసం చెప్తున్నాను అనుకోండి, స్టాక్స్ లోకి వెళ్ళకండి, ఫస్ట్ లోనే స్టాక్స్ లోకి వెళ్ళకండి, మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళండి, అందులో కూడా ఇండెక్స్ ఫండ్స్ లోకి వెళ్ళండి. తర్వాత మీకు అంత బాగా తెలుసు అనుకోండి, ఇండెక్స్ ఫండ్స్ ఐడియా వచ్చింది, మీకు తెలుస్తుంది కొంచెం కొంచెం అనుకోండి, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, తర్వాత సెక్టార్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ETFలు ఉంటాయి. మీరేమో చెప్పేస్తున్నారు మరి మాకు ఎలా తెలియాలి, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా కంప్లీట్ అనాలిసిస్, ఇది మీరు చూస్తే మీ ఓన్ గానే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టుకోవచ్చు. అండ్ ETF రిలేటెడ్ గా కూడా కంప్లీట్ అనాలిసిస్ ఉంటున్న వీడియోస్ ఉన్నాయి కదా, అవి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. వాటిల్లో మీ పెట్టుబడి చేశారంటే డబ్బులు పెడతారు, ఫ్యూచర్ లో పెరిగాక ఒక టైంలో మీరు కావాలనుకున్న డబ్బులు తెచ్చుకుంటారు. ఈ మధ్యలో స్టాక్ సడన్ గా 10% పడినా 20% పడినా బయటకు వచ్చేయాలన్న టెన్షన్ ఉండదు, పెరుగుతుంటే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, మళ్ళీ మార్కెట్ డౌన్ అయిపోతే ఇప్పుడు ఏం చేయాలని ఈ స్టాక్స్ టెన్షన్ ఉండదు, సడన్ గా కాంపిటీటర్ వచ్చారని, సడన్ గా మేనేజ్మెంట్ లో ఏదో తప్పు జరిగిందని, స్టాక్ పడుతున్నా పెరుగుతున్నా మీరు దాని మీద ఫోకస్ చేయరు. నేను మళ్ళీ అగైన్ చెప్తున్నాను, నాకు మీరు డబ్బులు సంపాదించడం కావాలి, మీరు మీ ఫ్యామిలీతో మీ లైఫ్ లో కూడా హ్యాపీగా మీరు మిగతా పనులు కూడా చేసుకోవడం కావాలి. కాబట్టి స్ట్రాంగ్లీ సజెస్ట్ స్టాక్స్ కాదు మ్యూచువల్ ఫండ్స్, ETFలతో ఉండండి. ఆ వీడియోస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడుతున్నాను. బట్ నేను స్టాక్స్ తోనే వెళ్తాను, నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, నేను అర్థం చేసుకోగలను, మార్కెట్ మెట్రిక్స్ ని అర్థం చేసుకోగలను, నేను ప్రాపర్ గా సైకిల్స్ ని ప్లే చేసి మ్యూచువల్ ఫండ్స్ కంటే మంచి రిటర్న్స్ ని సంపాదించాలనుకుంటున్నాను. సో ఐఎమ్ రెడీ ఫర్ స్టాక్స్ అని ఎవరైనా మార్కెట్ లో ఉంటున్న వాళ్ళు, బాగా ఎనర్జీ పెట్టగలను అనుకుంటున్న వాళ్ళు, టైం ఇన్వెస్ట్మెంట్ చేయగలను అనుకుంటున్న వాళ్ళు, కొంత బెటర్ ఆల్ఫా క్రియేట్ చేయాలనుకుంటున్న వాళ్ళు, ఇప్పటి నుంచి నేను చెప్పబోతున్నది జాగ్రత్తగా గమనించండి. స్టాక్స్ లో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారంటేనే దెన్ మీరు నాలెడ్జ్ ని ఆల్రెడీ పొందుంటారు అని. బిగినర్ కాదు, నాకేం తెలియదు స్టాక్స్ లో, బట్ నేను స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను, ఆ స్టేజ్ లో మీరు ఉండరనే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆ స్టేజ్ లోనే ఉండి స్టాక్స్ లో డబ్బులు పెడదాం అనుకుంటుంటే, యూట్యూబ్ లో మీకు బోల్డ్ అంత కంటెంట్ ఫ్రీగా అవైలబుల్ గా ఉంది. ఆ ఫ్రీ కంటెంట్ అంతా తెలుసుకున్న తర్వాత రిజల్ట్స్ ని చూడడం మొదలు పెట్టండి, ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ని చూడడం మొదలు పెట్టండి. ఒక్క యాన్యువల్ రిపోర్ట్ ని, మొత్తం అన్ని ప్రతిసారి ఎవరి యాన్యువల్ రిపోర్ట్లు చదవలేరు, అట్లీస్ట్ ఒక్క యాన్యువల్ రిపోర్ట్ అని మీరు చదివితే ఇంత ఉంటుందా, దాంట్లో కంపెనీలో ఇన్ని జరుగుతుంటాయని ఒక అవేర్నెస్ వస్తుందా. నెక్స్ట్ నుంచి చూడండి, ప్రతి యాన్యువల్ రిపోర్ట్ ని మీరు ఎక్కడికెక్కడ చూడాలో మీకు అర్థమైపోతుంది. ప్రతి యాన్యువల్ రిపోర్ట్ ఎవరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వర్డ్ టు వర్డ్ చదవరు, కానీ ఒక్కటి చదివితే మీకు ఎక్కడ వెళ్ళి చూడాలో అర్థమైతే అసలు మీరు స్టాక్స్ ని చూసే విధానమే మార్చుకుంటారు. అండ్ ఒకవేళ ఈ నేర్చుకునే ప్రాసెస్ లో మీరు వీడియోస్ రూపంలో కాకుండా ఒక బుక్ తో స్టార్ట్ చేయాలనుకుంటే
ఉంటే నేను గతంలో కూడా చెప్పాను ఈ బుక్ గురించి, స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్. అండ్ ఇది జీబ్రా లెర్మాల్ కి సంబంధించిన బుక్. ఈ రీసెంట్ గా వీళ్ళు షార్క్ ట్యాంక్ కూడా వెళ్ళి అక్కడ మనీని కూడా ఫండింగ్ ని కూడా గెలుచుకున్నారు బికాస్ ఆఫ్ దేర్ ఇన్నోవేటివ్ ప్రెసెన్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అండ్ పర్సనల్ ఫైనాన్స్. వీళ్ళు జస్ట్ కంటెంట్ ని మాత్రమే కాదు, ఇక్కడ మీరు గమనిస్తే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా వేరియస్ సబ్జెక్ట్స్ ని వీళ్ళు సింపుల్ గా ఇమేజెస్ తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ ఒకవేళ ఈ బుక్ మీరు కొన్న తర్వాత ఈ స్టార్టింగ్ లో మీకు బేసిక్స్ ఉంటుంది స్టాక్ మార్కెట్ 101 లో, తర్వాత స్టాక్ రీసెర్చ్, ఇన్వెస్ట్మెంట్ కి ట్రేడింగ్ కి డిఫరెన్స్ ఏంటి, యాన్యువల్ రిపోర్ట్స్ ఎలా చదవాలి, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలని ఇదిగోండి ఇలా ఇమేజెస్ తో మీకు సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్టాక్ ని ఎలా వాల్యూ చేయాలి, ఎప్పుడు స్టాక్ ని కొనాలి అమ్మాలి, మార్కెట్ సైకిల్స్, బిజినెస్ సైకిల్స్, ఒక పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఓన్లీ థియరిటికల్ గా అయితే నేను చాలా బుక్స్ చెప్పేవాడిని, ఈవెన్ పీడిఎఫ్ లు కూడా చెప్పేవాడిని. కానీ ఇక్కడ ఇమేజెస్ తో మీకు సింపుల్ గా అర్థమయ్యే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కాబట్టి సో ఒకవేళ మీకు ఇంగ్లీష్ చదవడం వస్తే మాత్రం డెఫినెట్లీ ఈ బుక్ మీకు హెల్ప్ అవుతుంది. ఈ బుక్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ కొంటున్నప్పుడు ఈ కూపన్ కోడ్ తెలుగు 15 ని యూస్ చేస్తే 15% డిస్కౌంట్ వస్తుంది. ఈ బుక్ అనే కాదు, మీరు ఏ ద్వారా అయినా సరే ఫస్ట్ నాలెడ్జ్ అయితే కొంత తెచ్చుకున్న తర్వాతే స్టాక్స్ రిలేటెడ్ గా థింక్ చేయాలి. బికాస్ స్టాక్స్ అనేది ఏంటంటే ఒక ప్రపంచం ఓపెన్ అవుతుంది. నాట్ ఓన్లీ బిజినెస్, నాట్ ఓన్లీ రిజల్ట్స్, మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు, ఎంటైర్ ఇండస్ట్రీ ఎలా మారుతుంది, గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది, యుఎస్ నుంచి ఎలాంటి టారిఫ్లు వస్తున్నాయి, వీటన్నిటి మీద మనం టైం టు టైం ఎంతో కొంత వర్క్, ఎంతో కొంత ఫోకస్ చేస్తుండాలి. లేదంటే సడన్ గా వచ్చే చేంజ్ ని మనం తెలుసుకోలేక స్టాక్ పడుతుంది కదా, ఊరికే పడుతుంది అని మనం వదిలేసాం అనుకోండి, లాంగ్ టర్మ్ ఆ స్టాక్ లో స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంటుంది. సరే, మనం అవన్నీ తెలుసుకోవడానికి మనకంత టైం లేదనుకుందాం, మరి మన కోసం ఫండ్ మేనేజర్స్ ని, మన కోసం పెద్ద పెద్ద అనలిస్టుల్ని వర్క్ లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇదే నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది. నేనే కాదు, చాలా మంది ఈ స్ట్రాటజీని ఫాలో అవుతుంటారు. బట్ వాళ్ళు ఫాలో అయ్యే మెథడాలజీ డిఫరెంట్ ఉండొచ్చు, నేను ఫాలో అయ్యే మెథడాలజీ డిఫరెంట్ ఉంది. నేను ఏదైతే టైం టు టైం దాన్ని చేంజ్ చేసుకుంటూ ఫైనల్ గా ఒక మెథడ్ ని తీసుకున్నాను. ఆ మెథడ్ ని ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కావాల్సింది జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, మీకు నచ్చిన ఫండ్ హౌస్ ఒక పేరు ప్లస్ ఆ పేరు పక్కనే మంత్లీ పోర్ట్ఫోలియో, లైక్ పరాగ్ పరీక్ PPFAS ఉంది కదా, దాని పక్కనే మంత్లీ పోర్ట్ఫోలియో ఇక్కడ వచ్చింది చూసారా, మంత్లీ పోర్ట్ఫోలియో, దాన్ని క్లిక్ చేయండి. మీకు పైనే పోర్ట్ఫోలియో డిస్క్లోజర్ అని వస్తుంది. దాన్ని నేను పక్క ట్యాబ్ లో ఓపెన్ చేస్తున్నా. అక్కడ మీరు గమనిస్తే ఎన్నెన్ని సంవత్సరాలకు సంబంధించి, ఏ నెలలకు సంబంధించి 2024కి వెళ్తున్నాను చూడండి, ప్రతి నెల అప్డేట్ చేస్తారు. ఈచ్ మంత్ అప్డేట్ అవుతుంది. ఎందుకు దీన్నే చూస్తున్నా అనేది కూడా నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ కు వెళ్తున్నప్పుడు కూడా చూపిస్తాను. సో అలా ఫిబ్రవరి 2025 కి సంబంధించి కన్సాలిడేటెడ్ క్లిక్ చేస్తే ఆ AMC లో పరాగ్ పరీక్ వాళ్ళ అండర్ లో చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, అంతటి డేటా వచ్చేస్తుంది. లేదు మీకు ఓన్లీ ఫ్లెక్సీ క్యాపే కావాలనుకుంటే పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫస్ట్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసిన అయిపోతుంది. లేదు నేను కన్సాలిడేటెడ్ క్లిక్ చేస్తున్నా, అక్కడ ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఫస్ట్ ఉంటున్నది ఇక్కడ చూడండి, పైకి చూపిస్తున్నాను, పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఆ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో వీళ్ళు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంతెంత వెయిటేజ్ ఇచ్చారు, అలా చూస్తే టోటల్ వాళ్ళు ఈక్విటీ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది ఎంత, US లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది ఎంత, అండ్ కార్పొరేట్ బాండ్స్ లో కానీ ఓవర్ నైట్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో కానీ ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేశారని మీరు గమనిస్తే ఓవరాల్ వాళ్ళు ఇండియన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది 65%, US ఈక్విటీలో నియర్లీ 13%, కార్పొరేట్ బాండ్స్ లో 10%, 11% ఏమో ఓవర్ నైట్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో. ఇప్పుడు నేను ఇలా చెప్పగానే ఓహో అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఏ స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ మంచివి, ఎందులో అయితే ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారో ఆ స్టాక్స్ లో డబ్బులు పెట్టేయండి అంటారు, అంతేనా? అంటే దీనికి మెథడాలజీ ఏముంది, ఎవరికి తెలియదు మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నాయి అనేది. ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ చేయాలా, చాలా వెబ్సైట్స్ లో కూడా డేటా ఉంటుంది. అది కాదు మనం ఫాలో అయ్యే స్ట్రాటజీ. ఇక్కడ మీకు ఏదైతే వచ్చిందో అది ఫిబ్రవరి మంత్ కి సంబంధించింది అనమాట. అదే మీరు దానికి ముందుంటున్న జనవరి మంత్ ని కూడా క్లిక్ చేస్తే మీకు డేటా వస్తుంది. అండ్ దానికి ముందుకు వెళ్ళి డిసెంబర్, నవంబర్ ప్రతి మంత్ కి సంబంధించిన డేటా మనకు వస్తూ ఉంటుంది. అలా ఎవ్రీ మంత్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్, ఒక AMC కి సంబంధించిన, ఒక ఫండ్ హౌస్ కి సంబంధించిన ఒక మ్యూచువల్ ఫండ్ ని మీరు ట్రాక్ చేస్తూ వస్తే మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ ని ట్రాక్ చేయండి. నేను పర్సనల్ గా ఎక్కువగా ట్రాక్ చేసేది పరాగ్ పరీక్ వాళ్ళకి సంబంధించిన ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ని. ఎందుకంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఎక్కువ లార్జ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏం చేస్తాయి, లార్జ్ క్యాప్స్ లోను, స్మాల్ క్యాప్స్ లోను, మిడ్ క్యాప్స్ లోను, మూడిట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అండ్ పరాగ్ పరీక్ వాళ్ళ దాంట్లో నాకు పర్సనల్లీ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే వాళ్ళ వాల్యుయేషన్స్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మార్కెట్ ఓవర్ వాల్యూడ్ లోకి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళే ఎక్కువగా క్యాష్ ని రైజ్ చేసింది. సో మనకు కొంత అవేర్నెస్ వస్తూ ఉంటది, క్యాష్ ని వీళ్ళు రైజ్ చేస్తున్నారంటే సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, ఓకే ఓవర్ వాల్యుయేషన్స్ లో మార్కెట్ ఉంది, ఇంకా పెరుగుతుందేమో, బట్ ఇది రైట్ టైం కాదు పెద్ద మొత్తంలో పెట్టడానికి అన్న ఒక చిన్న అబ్జర్వేషన్ వస్తుంది. అండ్ CDSL స్టాక్ నేను చెప్పాను కదా 200 దగ్గరగా ఉంటున్నప్పుడు CDSL స్టాక్ ప్రైస్ 3.2% వాటా ఉంది వాళ్ళ దగ్గర. తర్వాత కొంచెం స్ట్రాంగ్ గా వాళ్ళ రిలేటెడ్ గా బెటర్ గ్రోత్ ఉంటుందని వాళ్ళకి అనిపించినప్పుడు దాన్ని 4.7% చేసుకున్నారా. తర్వాత మళ్ళీ ఎప్పుడు దాన్ని టచ్ చేయలేదు వాళ్ళు. సుమారుగా 1500 దగ్గరికి వెళ్ళి కన్సాలిడేట్ అవుతున్నప్పుడు 1.7% దగ్గరగా వాటా నమ్మేశారు. మళ్ళీ అక్కడి నుంచి 1900, 2000 వెళ్తున్నప్పుడు రిమైనింగ్ పర్సెంట్ వాటా, చాలా వరకు వాటా నమ్మేశారు. నేను ఇప్పుడు అదంతా చూపిస్తాను డేటాను కూడా. సో ప్రాపర్ గా మార్కెట్ సైకిల్స్ ని వీళ్ళు ఇదేనే కాదు గతంలో
దానిలో కూడా చాలా వాటి రిలేటెడ్ గా కూడా టైం చేస్తున్న విధానం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ అలా కొనుక్కొని హోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాయి చాలా వరకు, బట్ వీళ్ళు మార్కెట్ లో సైకిల్స్ ని కూడా ప్లే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి లాస్ట్ 1 year లో పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వాళ్ళు 15.5% రిటర్న్ చేస్తే, ఇదే సేమ్ కేటగిరీకి ఉంటున్న ఫ్లెక్సీ క్యాప్ ఈక్విటీ కేటగిరీలో మాత్రం 7% రిటర్న్ ఉంది. అండ్ లాస్ట్ 5 years కి సంబంధించి కూడా ఈ పరాగ్ పరీక్ వాళ్ళది 30% దగ్గరగా CAGR తో గ్రో అవుతూ ఉంటే, ఇదే సేమ్ కేటగిరీకి సంబంధించిన ఇండెక్స్ మాత్రం మనకి 22% తో ఉంది. సో ఇండెక్స్ ని బీట్ చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే డెఫినెట్లీ కొంత ఆల్ఫాని క్రియేట్ చేసుకుంటున్నారు త్రూ సైకిల్స్. సో వీళ్ళని కొంత ఫాలో అవుతూ ట్రాక్ చేస్తూ వస్తుంటే చాలా స్టాక్స్ రిలేటెడ్ గా మనకు అబ్జర్వేషన్ తెలుస్తుంది. మరి దానికోసం ఏంటి మీరు చెప్తున్నారు, గూగుల్లోకి వచ్చి అక్కడికి వెళ్ళి ఇది డౌన్లోడ్ చేసుకొని గత నెలలన్నిటిని మాన్యువల్ గా కంపేర్ చేసుకొని ఎక్కడంత టైం కదా. కాబట్టి దీనికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. పర్సనల్ గా నేను ఎక్కువగా చూసేది మనీ కంట్రోల్. జస్ట్ మీరు మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ ని పైన సర్చ్ చేసుకోండి, వస్తుంది. ఆ వచ్చిన దాంట్లో కొంచెం మీరు కిందకి వచ్చారంటే సమ్మరీ దగ్గర ఏ స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో వెయిటేజ్ ని పెంచుకుంటున్నారు, ఏ స్టాక్స్ వెయిటేజ్ ని తగ్గిస్తున్నారు, లాస్ట్ ఒక నెలలో ఆ కంపెనీకి సంబంధించిన వాటాని ఎంత పెంచుకున్నారు, ఎంత తగ్గించుకున్నారు, వాళ్ళ ఏఎం ప్రకారం ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అనేది కనిపిస్తుంది. ఇక్కడ కింద కంప్లీట్ హోల్డింగ్ అని ఉంటుంది. ఈ కంప్లీట్ హోల్డింగ్ ని క్లిక్ చేసి డీటెయిల్డ్ గా వాళ్ళ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ కి వెయిటేజ్ పెరుగుతుంటే పైకి ఉంటుంది, తగ్గుతుంటే కిందకు ఉంటుంది. ఇది ప్రతి నెల జస్ట్ ఒక 5 minutes మనం ఇక్కడ అబ్జర్వేషన్ పెడితే ఏ స్టాక్స్ లో వెయిటేజ్ పెరుగుతుంది, ఏ స్టాక్స్ లో వెయిటేజ్ తగ్గుతుంది అని తెలుస్తుంది. ఇది ఒక వెబ్సైట్, ఇది మనీ కంట్రోల్. ఇంకొకటి trendline.com అని ఒకటి ఉంటుంది. అందులో పరాగ్ పరీక్ మ్యూచువల్ ఫండ్ అని మీరు సర్చ్ చేసి వాళ్ళ హోల్డింగ్స్ దగ్గరకు వచ్చారంటే ఇక్కడ చూడండి రీసెంట్ టైమ్స్ లో ఏ కంపెనీస్ లో వాళ్ళ వాటాను పెంచుకుంటున్నారు, ఏ కంపెనీస్ లో వాళ్ళ వాటాను తగ్గించుకుంటున్నారు. సిడిఎస్ఎల్ లో తగ్గించుకున్నారు కదా, అలాగే మిగిలిన వాటిల్లో కూడా ఇది మనకు మంత్లీ అప్డేట్ అవుతుంది. క్వార్టర్లీ కాదు, 3 months కి కాదు, మంత్లీ అప్డేట్ అవుతుంది. దీంట్లో వచ్చే అడ్వాంటేజ్ ఇది. ఒకవేళ వాళ్ళు మంత్ కి ముందు ఏదైనా చేస్తున్నా, మంత్ మధ్యలో ఏదైనా చేస్తున్నా అది మంత్ ఎండ్ కి మనకు తెలుస్తుంది, ల్యాగ్ తక్కువ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ కి సంబంధించిన డేటా చూడండి, రిజల్ట్స్ టైమ్ లోనే షేర్ హోల్డింగ్ అప్డేట్ చేస్తూ ఉంటారు కంపెనీస్, ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేసేది. కానీ ఇక్కడ అలా కాదు, మంత్లీ మ్యూచువల్ ఫండ్స్ అప్డేట్ చేస్తే అది ఒక అడ్వాంటేజ్ మనకి మ్యూచువల్ ఫండ్స్ ని ట్రాక్ చేయడం ద్వారా. సో అలా ఏ స్టాక్స్ లో వాటాని పెంచుకుంటున్నారు, ఏ స్టాక్స్ లో వాటాను తగ్గించుకుంటున్నారు, ఇది మన ఫస్ట్ లెవెల్ అనాలిసిస్. మనకు క్లారిటీ రావాల్సింది ఏ స్టాక్స్ లో వాటా పెరుగుతుంది అంటే ఏ దాంట్లో డబ్బులు పెట్టడానికి ఆ మ్యూచువల్ ఫండ్ గత నెలతో కంపేర్ చేస్తే ఈ నెలలో ఇష్టపడుతుంది, అంటే జనవరితో కంపేర్ చేస్తే ఫిబ్రవరిలో ఇష్టపడుతుంది, ఫిబ్రవరితో కంపేర్ చేస్తే మార్చ్ లో ఇష్టపడుతుంది. దీన్ని మనం అనాలిసిస్ చేసుకుంటాం. దేంట్లో తగ్గిస్తుందని టచ్ చేయం కదా, అట్లీస్ట్ పడుతుందని కూడా మనం అన్నెసరిగా టచ్ చేయం, వెయిట్ చేస్తాం. మళ్ళీ దాంట్లోనే వాళ్ళు పెంచుకోవాలని ప్రయత్నిస్తాం అనుకోండి, అప్పుడు ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. బట్ దేంట్లో పెరుగుతుంది అనేది ఫస్ట్ మన లెవెల్ ఆఫ్ అనాలిసిస్ అనమాట. ఇది నేను ఇప్పుడు చెప్పింది పరాగ్ పరీక్. ఓన్లీ పరాగ్ పరీక్ అనే కాదు, మంత్లీ పోర్ట్ఫోలియో అలానే ఉంచండి. మోతీలాల్ ఓస్వాల్ మంత్లీ పోర్ట్ఫోలియో వచ్చేసింది చూసారా, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ అక్కడ కూడా సేమ్ డౌన్లోడ్ మంత్ అండ్ పోర్ట్ఫోలియో క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఆ బోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మంత్ అండ్ పోర్ట్ఫోలియో ఉందా, అక్కడ పక్కన XLS అని ఉందా, క్లిక్ చేయండి. దాని తర్వాత డౌన్లోడ్ ఉందా, డౌన్లోడ్ ని క్లిక్ చేయండి. ఎక్సెల్ షీట్ ని ఓపెన్ చేయండి. చేస్తే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళకి సంబంధించిన అన్ని మ్యూచువల్ ఫండ్స్ రిపోర్ట్స్ వచ్చేస్తాయి. అందులో మీకు ఏ మ్యూచువల్ ఫండ్ మీరు ట్రాక్ చేయాలనుకుంటున్నారు, సపోజ్ మీరు స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆర్ మిడ్ క్యాప్స్ లో, ఆర్ లార్జ్ క్యాప్స్ లో, ఆర్ ఏదైనా ఇండెక్స్ బేస్డ్ ఆర్ మొమెంటమ్ బేస్డ్ ఫండ్స్, లో వోలటిలిటీ ఫండ్స్, ఇలాంటి వాటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, ఆర్ ఏదైనా సెక్టార్ బేస్డ్ ఫండ్స్ అనుకుంటున్నా, ఏదైనా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను స్మాల్ క్యాప్ ని సెలెక్ట్ చేస్తున్నా. స్మాల్ క్యాప్ ని సెలెక్ట్ చేయగానే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ దగ్గరికి వెళ్ళిపోతాం. అది రీసెంట్ టైమ్స్ లో ఏ స్టాక్స్ లో వాళ్ళు వాటాన్ని పెంచుకుంటున్నారు, తగ్గించుకుంటున్నారని కూడా ఈ ఎక్సెల్ షీట్ లో ముందుంటున్న నెల ఎక్సెల్ షీట్ ని డౌన్లోడ్ చేసి ఈ నెల ఎక్సెల్ షీట్ ని పక్కన పెట్టి కంపేర్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్ గా నేను అలా చేయలేను అనుకుంటే జస్ట్ ఇలా మనీ కంట్రోల్ లోకి వచ్చి మీరు కావాలనుకున్న మ్యూచువల్ ఫండ్ ని టైప్ చేయండి. మోతీలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేయండి. కొంచెం డౌన్ సైడ్ స్క్రోల్ చేస్తే వాళ్ళ పోర్ట్ఫోలియో అని కనిపిస్తుంది. డీటెయిల్డ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ అని క్లిక్ చేయండి. వేరొక పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు డీటెయిల్డ్ గా ఏ స్టాక్స్ లో వాళ్ళు వాటాను పెంచుకుంటున్నారు, స్మాల్ క్యాప్స్ లో ఏ స్టాక్స్ లో వాటా తగ్గించుకుంటున్నారు, కంప్లీట్ హోల్డింగ్ ని క్లిక్ చేసి మీరు ఇలా డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క స్టాక్ గురించి తెలుసుకోవచ్చు. ఏ స్టాక్స్ లో వాటాలు పెరుగుతున్నాయి, ఏ స్టాక్స్ లో వాటాలు తగ్గుతున్నాయి, ఏవి హోల్డ్ చేస్తున్నారు అనేది కాదు పాయింట్. ఇక్కడ రీసెంట్ మంత్స్ లో ఏ స్టాక్స్ లో వాటాలు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి అనేది ఫస్ట్ అబ్జర్వేషన్. ఇలా ఒక 6 months పాటు మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ ని ఫాలో అవుతారండి. ఒక 3-4 మ్యూచువల్ ఫండ్స్ ని మైండ్ లో పెట్టుకుని ఫాలో అవుతారండి. చాలా స్టాక్స్ ఎందుకు వాళ్ళంతా రీసెర్చ్ చేసి ముందుగానే వాళ్ళ సైకిల్స్ అన్నిటిని అర్థం చేసుకొని, కంపెనీస్ ని విజిట్ చేసి, కాంపిటీటర్స్ ని స్టడీ చేసి, మార్కెట్ సైకిల్స్ ని అండర్స్టాండ్ చేసుకొని, ఎలా అయినా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మిగిలిన వాళ్ళందరికంటే మనమే ఎక్కువ డబ్బులు బాగా సంపాదించాలి, మనమే ఎక్కువ సంపాదిస్తేనే కదా అందరూ చూసుకొని ఈ మ్యూచువల్ ఫండ్ బాగా రిటర్న్ ఇచ్చిందని మన దాంట్లో డబ్బులు పెడతారని ప్రతి వర్కరు వర్క్ చేసి ఏ స్టాక్స్ అయితే కొంటున్నారో మంత్ ఎండ్ లో మీకు ఆ డేటా కళ్ళ ముందు ఉంటుంది. ఏ స్టాక్స్ ని కొంటున్నారు, ఏ స్టాక్స్ నమ్ముతున్నారు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ కదా. ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ ని మీరు జస్ట్ ఒకసారి థింక్ చేస్తే మనం ఎంత ఫిల్టర్ అయిపోతున్నాం అనేది అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా. ఈ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మీరు చూసుకున్నారు, చెక్ చేశారు, మీకు ఏదైనా పర్టికులర్ స్టాక్ లో వెయిటేజ్ పెరిగిందని అర్థమైంది. ఎగ్జాంపుల్ ఇక్కడ HDFC బ్యాంక్ లో వెయిటేజ్ పెంచుకుంటున్నారని ఇలా సింబల్ ఉంది కదా, మీకు పైకి ఆరో మార్క్ ఉంది కదా, అంటే పెంచుకుంటున్నారని, కిందకు ఉందంటే తగ్గించుకుంటున్నారని. పెంచుకుంటున్నారు,
పెంచుకుంటున్నారు అనగానే మనం బై సెల్ చెయ్యం వెంటనే, ఎందుకంటే అది ఈ నెల తగ్గించి ఉండొచ్చు, ఈ నెల పెంచి ఉండొచ్చు, దానికి ముందు నెలలో ఏం చేశారు. ఎగ్జాంపుల్ లాస్ట్ 2 నెలల్లో 100 కోట్లు పెట్టుకొని ఈ నెలలో కోటే అమ్మారేమో, అది మనకు సెల్లింగ్ అని కనిపిస్తే వెంటనే డెసిషన్ తీసుకుంటామా. లాస్ట్ 4 నెలల్లో ఫుల్ గా సెల్ చేసేసి ఈ నెల కొంతే కొన్నారేమో, దానికని మనం బై తీసేసుకుంటామా. కాబట్టి చెప్తున్నాను, అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్. సెకండ్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్, వాళ్ళ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో దానికి ఇచ్చిన వెయిటేజ్ ఏంటి, అది టాప్ 10 లో ఉందనుకోండి, వెంటనే ఇక్కడ మీరు మనీ కంట్రోల్ లోనే ఆ మ్యూచువల్ ఫండ్ దగ్గరే హిస్టారికల్ స్టాక్స్ హోల్డింగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఆ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా వాటాను ఎలా మార్చుకున్నారో గమనించాలి. ఆ నెల పెరిగిందా తగ్గిందా, ఫస్ట్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్. సెకండ్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్, ఆ పర్టికులర్ స్టాక్ టాప్ 10 లో ఉంటే మనం ఫోకస్ ఎప్పుడు టాప్ 10 లో ఉండే వాటి గురించి చూడాలి. ఎందుకంటే అంత నమ్మి ఆ స్టాక్ ని అంత నమ్మి వేల కోట్ల డబ్బులు దాంట్లో పెట్టారంటే, ఈ స్టాక్ ఒక ఫండ్ సైజ్ చూడండి 88,000 కోట్లు. మరి అందులో ఉంటున్న టాప్ హెవీ వెయిట్స్ 8% వెయిటేజ్ ఇచ్చారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి, బజాజ్ హోల్డింగ్ కి 7%, పవర్ గ్రిడ్ కి 5.5%, కోల్ ఇండియా కి 5.9%. అంటే వాటికి ఏది కాదని వీళ్ళకి ధీమా. అంత ధైర్యంగా డబ్బులు పెట్టగలిగారంటే ఖచ్చితంగా వీటిల్లో మనం కూడా డబ్బులు పెట్టడానికి ముందుకు వెళ్ళొచ్చు, ఒక స్టెప్ ముందుకు వేయొచ్చు. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫిల్టర్ కదా. వాటిల్లో ఒకవేళ రీసెంట్ టైమ్స్ లో వాటాని పెంచుకుంటున్నట్లు మనకు అర్థమైంది అనుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిసెంబర్ నుంచి వాటాను పెంచుకుంటున్నారు, బజాజ్ హోల్డింగ్స్ పెద్ద తేడా ఏం మనకు లేదు, కోల్ ఇండియా డిసెంబర్ నుంచి చూడండి సిగ్నిఫికెంట్ గా వాటా పెరిగింది, రీసెంట్ గా తగ్గింది కానీ సిగ్నిఫికెంట్ గానే వాటా పెరిగింది. డిసెంబర్ నుంచి 5.75 ఉండేది కాస్త 5.99 అంటే 6 కి వెళ్ళింది. అలా ఇక్కడ మీరు బాగా గమనించారంటే ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో డిసెంబర్ నుంచి పరాగ్ పరిక్ వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో వాటాను పెంచుకున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ లో ఆల్మోస్ట్ స్టేబుల్ గా ఉంచారు, ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ లో కూడా సుమారుగా స్టేబుల్ వాటానే మెయింటైన్ అవుతుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లో గమనించండి 3.4 నుంచి 4.27% కి అగ్రెసివ్ గా పెంచుకున్నారు వాళ్ళ వాటాని. సో క్లియర్ గా వీళ్ళు ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ పైన బులిష్ గా ఉన్నారని ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. దాంట్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వీటిల్లోనే ఎక్కువ ఉన్నారు. అందులో కూడా కోటక్ మహీంద్రా బ్యాంక్ రిలేటెడ్ గానే రీసెంట్ టైమ్స్ లో అత్యధికంగా వాళ్ళు డబ్బులు పెట్టడానికి ఇష్టపడ్డారు, కాన్స్టెంట్ గా పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా. సో ఇప్పుడు ఒక 2 బ్యాంకింగ్ స్టాక్స్ ని మనం కొనాలి, ఇప్పుడు నెక్స్ట్ పెరుగుతుంది బ్యాంకింగ్ అంటున్నారు, అందరూ అంటున్నారు, పేర్లు చెప్పట్లేదు, చెప్పండి పేర్లు అని అడగడం బదులు ఇప్పుడు ఈ మెథడ్ లోకి వస్తే ఏ బ్యాంకులు పెరుగుతాయని వీళ్ళు ఇన్ని కోట్లు వేల కోట్లు పెడుతున్నారు అనేది మీకు అర్థమైందా, అర్థం కాలేదా. ఫస్ట్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ ఏది కొంటున్నారు ఏది అమ్ముతున్నారా తెలిసిపోతుంది. చూడండి ఈ యారో మార్కులే చెప్పేస్తాయి మీకు ఏవేవి కొంటున్నారు ఏవేవి అమ్ముతున్నారని. కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి హిస్టారికల్ స్టాక్ హోల్డింగ్ దగ్గరకు వచ్చి మీరు చెక్ చేస్తారో ఇప్పుడు నేను చెప్పిన అండర్స్టాండింగ్ మీకు క్రియేట్ అవుతుంది. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్. ఫస్ట్ లెవెల్ మంత్లీ స్క్రీనింగ్ చేస్తాం, ఏవేవి కొంటున్నారు ఏవేవి అమ్ముతున్నారు, అమ్ముతుంటే లాజిక్ ఏమైనా ఉందా వెతుకుతాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, అది ఎలా వెతకాలి ఎలా అర్థం చేసుకోవాలి కూడా మాట్లాడతా. ఫస్ట్ లెవెల్ లో మనకు అర్థమైంది. సెకండ్ లెవెల్ లో హిస్టారికల్ గా ఏమేం జరుగుతున్నాయి, టాప్ కంపెనీస్ లో ఏమేం జరుగుతున్నాయి, దేని మీద వాళ్ళు బులిష్ గా ఉన్నారు, ఏ సెక్టార్ పెరుగుతుంది అనుకుంటున్నారు, అందులో ఏ స్టాక్స్ పెరుగుతుంది అనుకుంటున్నారు, అందులో కూడా హెవీగా బులిష్ గా ఉంటున్నది దేని మీద, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్. రీజన్ ఏమైండొచ్చు, వెళ్దాం దాని దగ్గరకు కూడా వెళ్దాం. బట్ థర్డ్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ ఏంటంటే పరాగ్ పరిక్ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ను కొంటున్నారు, బాగుంది. పరాగ్ పరిక్ వాళ్ళు ఫ్లెక్సీ క్యాప్ లో కోటక్ మహీంద్రా బ్యాంక్ ను కొంటున్నారు, బానే ఉంది. వాట్ అబౌట్ అదర్ మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ అండర్ లో ఉంటున్న అనలిస్టులు ఏం చేస్తున్నారు, పెద్ద పెద్ద రీసెర్చ్ అనలిస్టులు, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, క్రోర్స్ శాలరీ తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన అనలిస్టులు కూడా అలానే ఆలోచిస్తూ ఉంటే దెన్ అంత మంది అన్ని వేల కోట్ల ఆ కంపెనీలో పెట్టి రేపొద్దున వాళ్ళు బాగా గ్రో అయితేనే కదా ప్రజలు వాళ్ళు నమ్మాలి, మంచి రిటర్న్స్ ఇవ్వాలి, మంచిగా ఎక్స్పెన్స్ రేషియో ఇవ్వాలి. మరి అందరూ అలానే పెడుతున్నారా లేదా అని ఎలా చెక్ చేయాలి, మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ వెళ్తున్నాయా లేదా అని ఎలా చెక్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ థర్డ్ స్టెప్. మీకు నచ్చిన స్టాక్ తీసుకోండి, లైక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి, కోటక్ మహీంద్రా బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ యాక్టివిటీ గూగుల్. దెన్ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే ట్రెండ్ లైన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ట్రెండ్ లైన్ చూడండి, మ్యూచువల్ ఫండ్ ఫెబ్ 25 షేర్ హోల్డింగ్స్ అనేది కనిపిస్తుంది కదా, మీరు నేను చెప్పినట్టే చేయాలి. స్టాక్ ప్రైస్ పక్కనే మ్యూచువల్ ఫండ్ యాక్టివిటీ, కిందకు వస్తూ ట్రెండ్ లైన్ అనే వెబ్సైట్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడి నుంచి కొంత డౌన్ సైడ్ కి స్క్రోల్ చేస్తే ఈ బాక్స్ ఉంది చూసారా, ఇది మీరు జాగ్రత్తగా ఫోకస్ చేస్తే ఈ బ్లూ ఏం చూపిస్తుందంటే ఎంత మంది మ్యూచువల్ ఫండ్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ని వాళ్ళ మ్యూచువల్ ఫండ్ లో హోల్డ్ చేస్తున్నారని చూపిస్తుంది ఈ బ్లూ అంతా. సో నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ని హోల్డింగ్ ని పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా, పెంచుకుంటున్నారు. దాని అర్థం ఏంటి, కొత్తగా ఈ గ్రీన్ చూడండి, కొత్తగా కొనే వాళ్ళ సంఖ్య ఆర్ ఆల్రెడీ హోల్డ్ చేస్తూ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఉంటున్న వాటాన్ని పెంచుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుందనా తగ్గుతుందనా, పెరుగుతుందని. అమ్మే వాళ్ళ సంఖ్య ఎలా ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంది, పెద్దగా ఏం పెరగట్లేదు పెద్దగా ఏం తగ్గట్లేదు. బట్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు పెరుగుతున్నారు, కొంటున్న వాళ్ళు పెరుగుతున్నారు. దాని అర్థం ఏంటి, ఓన్లీ పరాగ్ పరిక్కేనా, మిగిలిన వాళ్ళు కూడా కొంటున్నారు. మూడో స్టెప్ అయిందా. సో ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందా అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ లో నేను డబ్బులు పెట్టచ్చు, బికాస్ నాట్ జస్ట్ పరాగ్ పరిక్,
ఇతరులు కూడా కొంటున్నారు. మరి ఆ ఇతరులు ఎవరు? వెళ్దాం వాళ్ళ దగ్గర కూడా. కిందకి రండి, చూడండి. SBI ఫ్లెక్సీ క్యాప్, SBI ఈక్విటీ, మొత్తం అంతా మనకి లిస్ట్ వచ్చేస్తుంది. ఎవరెవరెవరెవరు మనకి కోటాక్ మహీంద్రా బ్యాంక్ లో డబ్బులు పెట్టడానికి ఇష్టపడ్డారు అని. అండ్ ఎంతెంత పెంచుకున్నారు, గతంలో ఎన్ని షేర్లు ఉన్నాయి అంటే జనవరికి 5 లక్షల షేర్లు ఉంటే SBI ఫ్లెక్సీ క్యాప్ వాళ్ళు చూడండి దాన్ని 7,20,000 తీసుకెళ్లిపోయారు. అంటే 2,20,000 షేర్ల దగ్గరగా కొన్నారు. అంటే 42% షేర్లు పెంచుకున్నారు. ఎందుకు పెంచుకున్నారు? 42% షేర్లు ఎందుకు పెంచారు? పెరుగుద్దనే నమ్మకం ఉందనా? ఎవరు పెంచారు? అది బిగినర్ పెంచాడా? అనలిస్టులు, ఫండ్ మేనేజర్స్ కదా పెంచారు. ఈ థర్డ్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎలా స్క్రీన్ చేస్తూ ఒక మ్యూచువల్ ఫండ్ తో స్టార్ట్ చేసి మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ తో లింక్ చేసి మనం ఎలా ఒక డేటాని ఎస్టాబ్లిష్ చేయాలి, చేస్తున్నాం అనే ఒక క్లారిటీ మీకు ఈ పాయింట్ కి వచ్చి ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్తున్నది మీకు లాజిక్ అనిపించుంటే నెక్స్ట్ మాట్లాడేటు మీకు ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ డేటాని అండ్ చాలా సింపుల్ గా ఇదంతా ఇప్పుడు దీనికి పెద్ద అనాలిసిస్ ఎఫర్ట్స్ ఏమైనా మీరు పెట్టారా? కొంచెం మీకు సర్చ్ చేయడం తెలియాలి, ఎక్కడికి వచ్చి డేటాను చూడడమో తెలియాలి. ఇలా నేను చాలా టైం పట్టింది నాకు ఇలా చెక్ చేసుకొని సింప్లిఫై చేయొచ్చు అనేది. అది మీ ముందుకు తీసుకురావడానికి మేము కానీ మన టీం కానీ ఇంతలా కంటెంట్ మీకు చెప్పాలనే ఎఫర్ట్స్ మేము పెట్టినవి మీకు వాల్యుబుల్ గా అనిపించాయి అనుకోండి, తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఫర్దర్ గా మా నుంచి వస్తున్న ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపించి మమ్మల్ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ కి సంబంధించి స్టాక్ మార్కెట్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీ ఉంటున్న లింక్స్ అవి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడుతున్నాను. మీకు ఎటువంటి తేడా రాదు, డైరెక్ట్ గా ఓపెన్ చేసినా ఆర్ మన లింక్స్ ద్వారా వెళ్ళినా మీకు ఏ చేంజ్ ఉండదు. బట్ మన ద్వారా వెళ్తుంటే ఛానల్ కి సపోర్ట్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఓపెన్ చేయాలనుకున్నా, ఇప్పుడైనా కాదు మీరు ఎప్పుడు ఓపెన్ చేయాలనుకుంటున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఓపెన్ చేయాలనుకుంటున్నా డైరెక్ట్ గా వెళ్ళి చేసే బదులు ఇలా డే ట్రేడర్ తెలుగు ఛానల్ వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తున్నారని మీకు అనిపించినప్పుడు మన ఛానల్లో ఉంటున్న లింక్స్ ని వాడడానికి ప్రయత్నించండి. కేవలం మీకు మా నుంచి మంచి కంటెంట్ అందింది అనుకున్నప్పుడే, లేదనుకుంటే వద్దు. ఇక మళ్ళీ మన టాపిక్ లోకి మూవ్ అవుదాం. ఈ థర్డ్ స్టేజ్ లో మీకు క్లారిటీ వచ్చేసింది. ఆ స్టాక్ మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నారా లేదా ఒక్కరేనా? ఆ ఒక్కరే అంటే మనకెందుకు అవసరం లేదు. మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ కూడా కొంటున్నా అంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్, ఇంకొంచెం స్టెప్ వేస్తాం ముందుకి. అయినా సరే మనం బ్లైండ్ గా ముందుకు వెళ్ళిపోయి పెట్టుబడి పెట్టకూడదు. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే కోటాక్ మహీంద్రా బ్యాంక్ కదా, కోటాక్ మహీంద్రా బ్యాంక్ స్క్రీనర్ అనే వెబ్సైట్ కి రండి. కోటాక్ మహీంద్రా బ్యాంక్ అని టైప్ చేయండి. జస్ట్ మీకు ఇలా వస్తుంది. బ్యాంక్ కాబట్టి PE మనం చూడం, ప్రైస్ టు బుక్ చూస్తాం. అది 2.75 ఉంది. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ప్రైస్ టు బుక్ అంటే లేకపోతే ప్రైస్ టు ఎర్నింగ్ అయినా. నేను బిగినర్ అని కూడా చెప్తానన్నాను కదా, సో కాబట్టి ఓకే పక్కన పెట్టండి వీటిని. జస్ట్ కొంచెం కిందకు వచ్చారంటే కాంపిటీటర్స్ ఉంటారు. కాంపిటీటర్స్ అంటే ఇదే సెగ్మెంట్ లో ఉంటున్న ఇతర కంపెనీస్ ఆర్ ఇతర బ్యాంక్స్, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూడండి బుక్ వాల్యూ ఎలా ఉంది. ఆ ఒక్క బ్యాంక్ దే మీరు బుక్ వాల్యూ చూసుకుంటే అవ్వదేమో, బట్ ఇతర బ్యాంక్స్ కి సంబంధించి బుక్ వాల్యూతో ఈ బ్యాంక్ కి సంబంధించిన బుక్ వాల్యూని కంపేర్ చేస్తూ సేమ్ మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న వాటిని ఇంచుమించుగా పెద్ద బ్యాంక్స్ ని పెద్ద బ్యాంక్స్ తోనే కంపేర్ చేయాలి, చిన్న బ్యాంక్స్ తో కాదు. లార్జ్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్. ఎలా చెప్పాలి మీకు? ఒక ఊర్లో 100 హోటళ్లు పెట్టేశాడు అనుకోండి వాడు, ఆల్రెడీ వాడిని ఒక 80-90 హోటల్ పెట్టిన వాడితోనే కంపేర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికి పెద్దగా గ్రో అయిపోయి అగ్రెసివ్ గా వెళ్ళిపోయే స్కోప్ తక్కువ. అంతేగాని అప్పుడే హోటల్ పెట్టిన వాడితో కంపేర్ చేస్తే వాడు ఇంకో 10-20 హోటల్ పెట్టగలడు, అలా గ్రో అవ్వగలడు. సో అగ్రెసివ్ గా గ్రో అయ్యే వాళ్ళతో కాదు, లార్జ్ క్యాప్ గా కొంచెం స్టేబుల్ రిటర్న్స్ ఇస్తున్న వాళ్ళతోనే కంపేర్ చేసుకుంటే బుక్ వాల్యూ ఎలా ఉంది, బెటర్ ఏనా ఎక్స్పెన్సివా? ఫస్ట్ థింగ్ అక్కడ కంపారిజన్. ఇది 4th స్టేజ్. స్క్రీనర్ వెబ్సైట్ లోకి వచ్చామంటే అది 4th స్టేజ్. ఇక్కడ ప్రైమరీగా మీరు ఒకవేళ స్టాక్ రిలేటెడ్ గా పీలు మీకు అర్థమైన, ROE, ROC, మార్కెట్ క్యాపిటల్ ఇవన్నీ మీకు అర్థమైన, PG రేషియో రీసెంట్ గా ఈ వీడియోలో చెప్పాను కదా, గ్రోత్ ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ఏ స్టాక్ బాగా పెరుగుతుంది, ఏ స్టాక్ ఇప్పుడు అండర్ వాల్యూ లో ఉంది, ఏ స్టాక్ ఎక్కువ PE లో ఉన్నా మనం ట్రాప్ అవ్వకూడదని వీడియోలో చెప్పానా. PG రేషియో చూడకపోతే మాత్రం అది కూడా చాలా బ్యూటిఫుల్ వీడియో, అది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి గమనించండి. ఫస్ట్ అది చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి వాటి వాల్యుయేషన్ సేమ్ కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంది అది కూడా చెక్ చేసుకొని, రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ సేల్స్ ఆ రెవెన్యూ ఎలా ఉన్నాయి, అండ్ ఇది బ్యాంక్ కాబట్టి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ స్టేబుల్ గానే ఉన్నాయా లేదా, ప్రాఫిట్ గ్రోత్ ఉందా లేదా, ఆపరేటింగ్ ప్రాఫిట్ సైడ్ ఎలాంటి గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిట్ సైడ్ ఎలాంటి గ్రోత్ ఉంది, ఇవి మనం ఒకసారి అనాలిసిస్ చేసుకొని, ఇది క్వార్టర్లీ బేసిస్ అనమాట. మార్చ్, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ అని అలా కాకుండా జస్ట్ మార్చ్ అని మాత్రమే ఉంటే అది ఇయర్లీ ప్రాఫిట్ అనేది గుర్తుంచుకోండి. ఆ ఇయర్లీ మీకు ఈజీ ఉంటది కంపారిజన్. అలా కంపేర్ చేసుకొని కిందకు వచ్చి వాళ్ళ రిలేటెడ్ గా ప్రమోటర్స్ వాళ్ళ వాటాను ఎలా మార్చుకుంటున్నారు, FIs వాళ్ళ వాటాను ఎలా మార్చుకుంటున్నారు, DIS పబ్లిక్ ఎలా మార్చుకుంటున్నారు, జస్ట్ ఇది ఒక ఓవర్ వ్యూ కోసం. ఇది ఫస్ట్ 3 స్టెప్స్ ఉన్నాయా, అది 40% దగ్గరగా వర్క్ ని కంప్లీట్ చేసేస్తుంటాయి. ఇప్పుడు నేను స్క్రీనర్ లో చెప్పింది 10%, అంటే 50% వర్క్ కంప్లీట్ అయింది మంది. ఇంకొక 50% మీరు చేయాల్సింది ఏంటంటే, ఇది కేవలం మాకు కొంత నాలెడ్జ్ ఉంది, అవేర్నెస్ ఉంది అనుకునే వాళ్ళే కిందకి వస్తే ట్రాన్స్క్రిప్ట్ అని ఉంటది, దాన్ని డౌన్లోడ్ చేసేయండి. దాని పక్కనే PPT అని ఉంటది, దాన్ని డౌన్లోడ్ చేయండి. ఈ PPT చిన్నది ఉంటది, 28 పేజెస్ ఉంటది. జస్ట్ మీరు దాన్ని ఓపెన్ చేసి 28 పేజెస్ కదా, మీకు అర్థం కాకపోయినా ఒక్కొక్క పేజ్ అలా కళ్ళతో చూసుకుంటూ రండి. అంటే వీళ్ళకి ఏమేం బిజినెస్లు ఉన్నాయి, దాంట్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది, అలా కళ్ళతో చూస్తూ రండి. ఇలాగా మీరేం అండర్స్టాండ్ చేసుకుని ఎగ్జామ్ రాయారు కదా, చూసుకుంటూ రండి, లాస్ట్ వరకు రండి. అలా ప్రతిదీ ఈ మొత్తం ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అంతా చూడండి. దీంతో మీకు ఏమర్థం అవుతుంది అంటే, అసలు ఆ బ్యాంక్ ఏంటి, ఆ బ్యాంక్ అండర్లు ఏమున్నాయి, ఎంతెంత ప్రాఫిట్లు వస్తున్నాయి, అసలు వాళ్ళు
వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా గ్రో అవుతుందని చెప్తున్నారు, ఈ అండర్స్టాండింగ్ అంతా వస్తుంది. ట్రాన్స్క్రిప్ట్ అన్నానా మొత్తం 100 లో ఇది 30% దగ్గరగా, ఈ ఒక్క ట్రాన్స్క్రిప్ట్ మీకు 30% దగ్గరగా మీకు వాల్యూని యాడ్ చేస్తుంది. ఎందుకంటే ఇది మీకు కన్విక్షన్ ని బిల్డ్ చేస్తుంది. కన్విక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు మీరు స్టాక్ కొన్నాక పడుతున్నప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి కాల్ చేయలేరు, ఆర్ ఛానల్లో మీకు ఎవరో చెప్పారు కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కామెంట్ పెట్టి మీకు ఆన్సర్ రాకపోవచ్చు. సో మీకు పడుతున్నప్పుడు ఆర్ పెరుగుతున్నప్పుడు ఆర్ నార్మల్ గా ఉంటున్నప్పుడు కూడా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ మేనేజ్మెంట్ ని క్వశ్చన్ చేస్తున్న క్వశ్చన్స్ ఏంటి, దానివల్ల మీకు పాజిటివ్స్ అర్థమవుతాయి, నెగిటివ్స్ కూడా అర్థమవుతాయి. స్మార్ట్ ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ కాల్స్ అటెండ్ అవుతారు, మేనేజ్మెంట్ ని క్వశ్చన్ చేస్తారు. మీరు లాస్ట్ టైం ఇలా చెప్పారు, ఎందుకు ఇప్పుడు ఇలా జరగట్లేదు, రీజన్ ఏంటి చెప్పండి, మేనేజ్మెంట్ అడుగుతారు. మీరు లాస్ట్ టైం ఏమో ఆర్ఓఈని బెటర్ చేసుకుంటామన్నారు, అసెట్ క్వాలిటీని డిక్రీజ్ చేసుకుంటానన్నారు, రీటైల్ మిక్స్ పెంచుకుంటున్నారు, హోల్సేల్ మిక్స్ తగ్గించుకుంటున్నారు, మరి ఇవేమి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు రిజల్ట్స్ లో అని వాళ్ళు గతంలో చెప్పినవి కూడా మనకి గుర్తు చేసి, ఓహో ఇలా చెప్పారా వాళ్ళ గతంలో, అయితే ఇప్పుడు వాళ్ళు అలా చేయట్లేదా, లేకపోతే ఎందుకు చేయట్లేదా అని మేనేజ్మెంట్ దానికి ఇచ్చిన ఆన్సర్స్ తో కూడా మీరు కన్విన్స్ అవుతున్నారా లేదా, ఇది మీరు చెక్ చేసుకున్న తర్వాత ముందుకెళ్ళండి. మోస్ట్లీ ఇది కూడా చాలా తక్కువే ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి జస్ట్ 20 పేజెస్, ప్రతి దగ్గర ప్రతి ఇన్వెస్టర్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి, దానికి మేనేజ్మెంట్ ఇస్తున్న సమాధానం ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. ప్రతి కంపెనీకి సంబంధించి మీరు ఎప్పుడైతే ఒక కాన్ఫరెన్స్ కాల్ రిపోర్ట్ ని చదువుతారో, ట్రాన్స్క్రిప్ట్ ని చదువుతారో, ఇన్వెస్టర్స్ కి ఆ పర్టికులర్ కంపెనీలో ఉంటున్న కన్సర్న్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందని మేనేజ్మెంట్ చెప్తున్న మాటలు, ఇవన్నీ కూడా మీకు పూసగుచ్చినట్లు అర్థమవుతాయి. కంప్లీట్ అనాలిసిస్, ఎండ్ ఆఫ్ ద టాపిక్. మీకు ఇదంతా అయ్యేసరికి ఆ కంపెనీలో డబ్బులు పెట్టాలా పెట్టకూడదా, పెడితే ఎంత పెద్ద మొత్తంలో పెట్టచ్చు, ఆర్ వెయిట్ అండ్ వాచ్ చేద్దామా, ఇక్కడే చెప్తారు. మీరు ఇలా చేస్తారన్నారు కదా, జరగలేదు కదా అంటే నెక్స్ట్ 2 క్వార్టర్స్ లో వస్తుంది రిపోర్ట్ అంటారు, లేకపోతే నెక్స్ట్ 2 క్వార్టర్స్ లో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు. అప్పుడు మనం ఎందుకు ఇప్పుడు డబ్బులు పెడతాం, అంతా కొంచెం పెడతాం, 2 క్వార్టర్స్ వెయిట్ చేస్తాం, 6 మంత్స్ వెయిట్ చేస్తాం, చూస్తాం, నెంబర్స్ లో కనిపిస్తే అప్పుడు పెడతాం. మీకు అర్థమవుతుందని నేను చెప్పాలనుకుంటుంది. ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు సబ్జెక్ట్ చెప్పి అంటే ఇలా మీరు అనాలిసిస్ చేయండి, అలా అనాలిసిస్ చేయండి, మీ ఓన్ గా మీరు చేయండి అని నేను చెప్తే రాంగ్ చేసే అవకాశం, ఆర్ మీరు మిస్ఇంటర్ప్రిటేట్ చేసుకునే అవకాశం, ఆర్ ఇది పెద్ద సబ్జెక్ట్ లా ఉంది, ఇది మన వల్ల అవ్వదనుకొని ఎవరైనా చెప్తున్నవి అవి కొనేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ సేఫ్టీ వస్తుంది ఫస్ట్. వాళ్ళు హై వెయిటేజ్ స్టాక్స్ నే మనం చూస్తున్నామంటే, వాళ్ళంత డబ్బులు పెడుతున్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళు రిస్క్ తీసుకోరు. హై వెయిటేజ్ ఉంటున్న స్టాక్స్ 20, 30, 40% పడితే మ్యూచువల్ ఫండ్ మొత్తం కూడా ఇంపాక్ట్ అవుతుంది, తీసుకోరు. కాబట్టి మన డబ్బులకి సేఫ్టీ, గ్రోత్, రీసెంట్ మంత్స్ లో ఎలా మారుస్తున్నారు, ఇతర మ్యూచువల్ ఫండ్స్ ఎలా మారుస్తున్నారు, ప్రతి ఒక్కరు ఆల్ఫా క్రియేట్ చేయాలని చూస్తారు, అందరూ అలాంటి స్టాక్ వెనక పరిగెడుతున్నారంటే ఆబ్వియస్లీ ఏదో చేంజ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ పరిగెడుతుంటే, రీటైలర్స్ పరిగెడుతుంటే కాదు. వీళ్ళు పరిగెడుతున్న స్టాక్స్ గురించి మీరు ఎక్కడైనా విన్నారా? రీసెంట్ టైమ్స్ లో ఎక్కడైనా బజ్ ఉందా మీకు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి, కోడాక్ మహీంద్రా బ్యాంక్ గురించి, యాక్సిస్ ఐసిఐసిఐ గురించి ఎక్కడైనా ఉందా? లేదు కదా. అండ్ ఇంకొకటి క్రేజీ నావెల్ అని ఒక ట్విట్టర్ ఛానల్ ఉందన్నమాట. తను ప్రతి నెల ఈ పరాగ్ పరిక్ వాళ్ళ పోర్ట్ఫోలియో చేంజ్ అయిన ప్రతిసారి ఈ స్టాక్స్ ను వాళ్ళు కొంటున్నారు, ఈ స్టాక్స్ ను వాళ్ళు అమ్మేస్తున్నారని ఇమేజ్ ని షేర్ చేస్తారు. ఈ పాయింట్ నుంచి, ఈ డేట్ నుంచి నేను కూడా ఎవ్రీ మంత్ ఈ ఇమేజ్ ని మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. బట్ ఈవెన్ మీరు జస్ట్ మీ వాట్సాప్ ని ఓపెన్ చేసి అక్కడ ఇలా అప్డేట్స్ అని ఉంటుందా, దాన్ని క్లిక్ చేసి ఛానల్స్ పక్కనే ఎక్స్ప్లోర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డే ట్రేడర్ అని మీరు టైప్ చేయగానే 1,00,000కి పైగా మన వాళ్ళు జాయిన్ అయి ఉన్న గ్రూప్ ఒకటి ఉంటుంది. అందులో మీరు పైకి వెళ్ళి గమనించారంటే చాలా ఇంట్రెస్టింగ్ డేటా స్టాక్ మార్కెట్ పరంగా, పర్సనల్ ఫైనాన్స్ పరంగానే ఉంటుంది. మీ ఫ్రీ టైమ్ లో వాటిని రీడ్ చేసి ఇంకా నాలెడ్జ్ ని పెంచుకోవచ్చు. అండ్ ఒక గమనిక, మా పేరులతో మా లోగోలు పెట్టుకుని చాలా గ్రూప్స్ లో డబ్బులు అడగడం, కోర్సులు అమ్ముతూ ఉండడం, ఇలాంటి స్కామ్ యాక్టివిటీస్ అన్ని జరుగుతున్నాయి. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు కూడా ఇస్తున్నాం. బట్ మీరు మా పేరులతో ఎవరు డబ్బులు అడుగుతున్నా అది మేము అనుకుని ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టకండి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి మా ఛానల్ యాక్టివిటీలో ఒక్క రూపాయి కూడా ఎప్పుడు మన వాళ్ళ దగ్గర నుంచి కోర్సులని, పెయిడ్ టిప్స్ అని, అకౌంట్ హ్యాండ్లింగ్ అని, డబ్బులు మేనేజ్ చేస్తామని ఏనాడు తీసుకోలేదు, తీసుకోం కూడా. కాబట్టి స్కామర్స్ నుంచి దూరంగా ఉండండి. ఒకవేళ ఆ ఇమేజ్ ని మీరు ఎలా అర్థం చేసుకోవాలో నేను ఇప్పుడే చెప్పేస్తాను, జాగ్రత్త వినండి. ఇది పరాగ్ పరిక్ వాళ్ళు జనవరిలో హోల్డ్ చేస్తున్న వెయిటేజ్ ఈ స్టాక్స్ పరంగా, ఫిబ్రవరిలో హోల్డ్ చేస్తున్న వెయిటేజ్. ఒకవేళ పెరుగుంటే అది మీకు ఎల్లో కలర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, తగ్గుంటే రెడ్ కలర్ లో మీకు హైలైట్ అవుతుంది. ఎంత పెంచుకున్నారు, ఎంత తగ్గించుకున్నారని లాస్ట్ లో ఉంది చూడండి, పర్సెంటేజ్ చేంజ్, దాన్ని బట్టి అర్థం అవుతుంది. చూస్తే సిప్లా రిలేటెడ్ గా 25% పెంచుకున్నారు పరాగ్ పరిక్ వాళ్ళ వాటాని జనవరితో కంపేర్ చేస్తే ఫిబ్రవరిలో. డాక్టర్ రెడ్డిస్ 34% పెంచారు, జైడస్ 30% పెంచారు, మహేంద్ర 8% పెంచారు, ఈద్ ప్యారీ 15% పెంచారు, ఐటీసీ 2% పెంచారు, కోల్ ఇండియా 2%, పవర్ గ్రిడ్ 4%. ఆబ్వియస్లీ ఇలా పెంచుకుంటూ వెళ్ళారు. సిప్లా ఎందుకు పెంచుంటారు సార్? జస్ట్ స్క్రీనర్ లోకి రండి, నేను చెప్పిన స్టెప్ 1, స్టెప్ 2 ఆ మెథడ్స్ అన్నిటిని ఫాలో అవ్వండి. బట్ జస్ట్ క్విక్ గా చెప్పాలనుకుంటే సిప్లా జస్ట్ మీరు టైప్ చేసి కొంచెం కిందకి వస్తే రీసెంట్ టైమ్స్ లో ఏమైనా నెంబర్స్ లో చేంజ్ వచ్చిందా, క్వార్టర్లీ నెంబర్స్ లో చూస్తే ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్ లో అంతా రెవెన్యూ పెరుగుతుంది, హైయెస్ట్ ఎవర్ మనకి సేల్స్ ఉన్నాయి, అండ్ హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడు ఏ క్వార్టర్ లోనూ లేనంత మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి, అండ్ మార్జిన్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. రీజన్ ఏమై ఉండొచ్చు చూడండి, ఇక్కడ వీళ్ళ ఇంట్రెస్ట్ అప్పులకి కడుతున్న వడ్డీ తగ్గుతుందా, మీన్స్ వాళ్ళ డెట్ తగ్గుతుందా? సో ఆబ్వియస్లీ వాళ్ళ డెట్ రీసెంట్ టైమ్స్ లో ఖచ్చితంగా సిగ్నిఫికెంట్ గా రెడ్యూస్ అయింది. అది క్లియర్లీ వాళ్ళు పే చేసిన ఇంట్రెస్ట్ లో మనకు కనిపిస్తుంది.
కనిపిస్తుంది. అండ్ ఈవెన్ అది వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో కూడా ఒకప్పుడు 4,000 కోట్ల దగ్గరగా బారోయింగ్స్ కాస్త ఇప్పుడు 461 కోట్లకు వచ్చాయి. రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా వాళ్ళ డెట్ ని తగ్గించుకుంటున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళ మార్జిన్స్ ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవుతాయి. కమింగ్ టైమ్స్ లో సేల్స్ బాగుంటాయి, చాలా వడ్డీ కట్టడం తగ్గింది కాబట్టి మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. అండ్ యాజ్ ఎ ఫార్మా కంపెనీ మంచి గ్రోత్ ఉంటుంది. అలాగే డాక్టర్ రెడ్డిస్ రిలేటెడ్ గాను, జైడస్ లైఫ్ రిలేటెడ్ గాను ఏదైతే ఇంపార్టెంట్ చేంజెస్ వాటిల్లో కనిపించుంటాయో వాటిల్లో డిసిషన్ తీసుకోవచ్చు. మహేంద్ర అండ్ మహేంద్ర ఒకసారి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోకి రండి. ఈ ఎస్యూవీస్ ని సెలెక్ట్ చేశారంటే ఒకప్పుడు థార్ అంటే ఏ వెహికల్ ఉండేది, ఇప్పుడు ఏ వెహికల్ ఉంది. అండ్ ఒకప్పుడు స్కార్పియో ఏం వెహికల్, ఇప్పుడు ఏం వెహికల్. అలా ప్రతి ఒక్క వెహికల్ గతంలో ఉంటున్న దాన్ని వాళ్ళు మోడర్న్ గా పాష్ గా మార్చడానికి ప్రయత్నించారు. అండ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీస్ ని చూడండి, సాలిడ్ డిజైన్స్ అయితే వీళ్ళు మార్కెట్ లోకి వచ్చారు. బట్ ఎలాన్ మస్క్ గారు, ట్రంప్ గారి ఇంపాక్ట్ ఇప్పుడు ఇండియా మీద ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద పడుతుంది కాబట్టి దీని ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రాబబుల్లీ వీళ్ళకి ఏం ఇంపాక్ట్ ఉండదనే రిపోర్ట్స్ ఉన్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ వీళ్ళు తీసుకున్న కాల్ ఎలా వీళ్ళకి రిటర్న్స్ ని డెలివర్ చేస్తుందని. అలాగే ఐటీసీ కూడా, ఈద్ ప్యారీ కూడా అండ్ కోల్ ఇండియా స్టాక్ PE 7.29, వీళ్ళ డివిడెండ్ డీల్ 6% దగ్గరగా ఉంటది. మంచి అట్రాక్టివ్ PE లోనే ఉంది. క్యాష్ జనరేటింగ్ కంపెనీ, డివిడెండ్ డీల్ ఇస్తున్న కంపెనీ, సేఫ్ 40% 50% ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి వెళ్లే కంపెనీ కాదు. సో కొంత కాన్ఫిడెంట్ గా ఎక్కువ పెద్ద మొత్తంలో పెట్టి తీసుకొని ఈ పవర్ రిలేటెడ్ గా స్టిల్ మనం రెన్యూబుల్ గురించి ఎంత మాట్లాడుకున్నా స్టిల్ మన ఇండియాలో థర్మల్ రిలేటెడ్ గా పవర్ 55% డిపెండెన్సీలో ఉందన్నమాట. కాబట్టి ఆబ్వియస్లీ కోల్ ఇండియాలో వాళ్ళు డబ్బులు పెట్టడంలో పెద్ద షాకింగ్ సర్ప్రైజ్ ఏం లేదు. వాళ్ళు రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, మంచి డివిడెండ్ డీల్ కోసం చూస్తున్నారు. స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో థర్మల్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతున్నప్పుడు కోల్ బేస్డ్ గానే యాక్టివిటీ ఉంటుంది కాబట్టి కోల్ ఇండియా కూడా అడ్వాంటేజ్ పొందుతుంది, లాభం పొందుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం. సో ఇది కూడా మనకి లాజిక్. ఇలా వాళ్ళు ఏ స్టాక్స్ లో పెడుతున్నారు అనేది మార్కెట్ ని ఫాలో అవుతూ న్యూస్ ని ఫాలో అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు కొన్ని లాజిక్స్ అర్థమవుతాయి. అర్థం కాకపోయినా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 వీటన్నిటిలో కూడా మీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాపర్ ఫిల్టరింగ్ అనేది జరిగిపోతూ మీకు ఏ స్టాక్స్ లో పెట్టాలి, ఏ స్టాక్స్ లో నుంచి బయటికి రావాలన్న క్లారిటీ అయితే డెవలప్ అవుతుంది. ఐ హోప్ మీకు ఒక మొత్తం టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనాలిసిస్, స్టాక్స్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి, స్టాక్స్ లోంచి బయటికి ఎలా రావాలని కూడా సేమ్ మెథడ్. CDSL లో వాళ్ళు చేసింది అదే. టైం టు టైం మంత్లీ ప్రతిసారి వాళ్ళు CDSL లో సెల్ చేస్తూ వచ్చారు. మన క్లారిటీగా స్టార్టింగ్ మంత్స్ లోనే అర్థమైపోయేది. సిగ్నిఫికెంట్ గా వాళ్ళు తగ్గించుకున్నారు. వెల్ ఏదో జరగబోతుంది, నేను కూడా కొంత తగ్గించుకుంటాను, ఆర్ పడుతుందని ఒక క్లారిటీతో హోల్డ్ చేస్తాను. 1000 ఉంది స్టాక్, 500కి వెళ్ళినా నేనేం భయపడను. వాళ్ళు తగ్గించుకుంటానంటే పడుతుందేమో, పడినా నాకు ప్రాబ్లం లేదు, నేను లాంగ్ టర్మ్ అనుకునే ఉండాలి. రెండిట్లో ఒకటి ఉండాలి. పడితే నాకు ప్రాబ్లం అనుకుంటే మనమైనా బుక్ చేయాలి. లాజిక్స్ వెతకాలి హోల్డ్ చేసేదానికి అట్లీస్ట్. బికాస్ మ్యూచువల్ ఫండ్స్ అందరూ కూడా ఒక స్టైల్లో వెళ్తున్నారంటే జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ జరిగింది అనుకోండి మన కంటికి డేటా కనిపిస్తూ కూడా మనం వెయిట్ చేసి లాస్ ని చూస్తే లాంగ్ టర్మ్ అనుకోనైనా హోల్డ్ చేయగలగాలి, సఫర్ అవ్వకూడదు. అది నేను ఫైనల్ గా చెప్పాలనుకునేది. ఈ లాజిక్ పై మీ ఒపీనియన్ ని చెప్పండి. మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా కంటెంట్? మీకు ఏమనిపించింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఫర్దర్ గా మన ఛానల్ ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే చెప్పాను కదా, మనకు సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మా కంటెంట్ బాగుంది అనిపించినప్పుడే వాటి ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి. అండ్ వీడియోస్ కాదు, నాకు ఇంగ్లీష్ చదవడం వచ్చు, నేను స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక మంచి బుక్ తో స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే స్టాక్ ఇన్వెస్టింగ్ మాస్టర్ మైండ్ బుక్ మీకు అయితే హెల్ప్ అవుతుంది. మీరు ఒక్కసారి ఇందులో ఉంటున్న ఇమేజెస్ ని చూసారంటే మీకు చాలా ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ఎంత సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కాంప్లెక్స్ అనుకున్నానే అనేటివి కూడా మీకు చాలా ఈజీగా ఈ బుక్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఈ కూపన్ కోడ్ ని యూస్ చేస్తే మీకు 15% డిస్కౌంట్ కూడా ఈ బుక్ కొంటున్నప్పుడు దొరుకుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.